నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ లోకంలో మనకొచ్చినటువంటి శ్రమను బట్టి, మనకొచ్చినటువంటి కష్టాన్ని బట్టి, మనకొచ్చినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి సహాయం కోసము అనేక మందిని పిలిచేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. పిలిచినటువంటి వారందరూ నీకు సహాయము చేయకపోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆ దేవాది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఎవరు నీ పిలుపు వినకపోయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పిలుపు వినేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఖచ్చితంగా పిలిచినట్లయితే, ఆయన్ని విశ్వాసముతో నమ్మకముతో పిలిచినట్లయితే నీకు ఉత్తరం ఇచ్చి, నీకు సమాధానాన్ని ఇచ్చి జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ కష్టములో, శ్రమల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో నిన్ను ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఈ లోకంలో ఉన్నవారిని మనము పిలవకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరే వారికి ఉత్తరం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీరే వారికి జవాబుని, శాంతిని, నెమ్మదిని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైన కార్యాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడయుండి నడిపించమని ప్రతి ఒక్కరిని మీకు కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.